నేను మీతో ఒక ఉదాహరణ స్పష్టంగా చెప్పాలి అంటే, ఎవరికీ ఇవ్వనటువంటి గొప్ప అనుగ్రహాన్ని పరమేశ్వరుడు మనుష్యుడికి ఇచ్చాడు. ఏమిటా అనుగ్రహం అంటారేమో, స్వరపేటిక. ఏ ప్రాణికి లేదు, స్వరపేటిక ఒక్క మనుష్యునికే ఉంది, కంఠంలో పెట్టాడు. ఉంది కాబట్టి మాట్లాడగలను. కొంతమంది మాటలు ఉద్వేగం పుట్టిస్తాయి, కొంతమంది మాటలు శాంతినిస్తాయి. ఎవడి మాటలు శాంతిని స్థాపించాయో, ఎవడి మాటలు ఇతరుల అజ్ఞానాన్ని కాల్చేశాయో, ఎవరి మాటలు ఇతరుల్ని ఉద్ధరించాయో, ఎవరి మాటలు ఇతరులకు మార్గదర్శకములయ్యాయో, వాడి శరీరం పడిపోయాక ఈశ్వరుడి ముందు నించున్నప్పుడు నేను నీకు స్వరపేటికి ఇచ్చాను, ఏం చేశావని ఈశ్వరుడు అడగవలసిన అవసరం ఉండదు. తానిచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించాడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు వచ్చే జన్మలో ఇంతకన్నా ఎక్కువ పాండిత్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ అనుష్ఠాన బలాన్ని, ఇంతకన్నా ఎక్కువ తృప్తిని, ఇంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ దీర్ఘాయుర్దాయాన్ని, ఇంతకన్నా ఎక్కువ స్వరపేటిక బలాన్ని ఇచ్చి పంపుతాడు. అది లేదు. బతికున్నన్నాళ్ళు వాడి మాట 10 మంది ఏడవడానికి పనికొచ్చింది, 10 మంది శాంతి పాడు చేయడానికి పనికొచ్చింది. మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు? ఇస్తాడా? ఇవ్వడు. అది ఉత్తీర్ణత, పతనము అని 2 మాటలు. ఇంకా పైకి ఎక్కించాలా ఎక్కించకూడదా అన్నదానికి ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని శాస్త్రము ప్రకారము ఉపయోగించుకున్నావా లేదా? స్వరపేటికి ఒకటే ఇవ్వడు, దానితో పాటు శాస్త్రాన్ని ఇచ్చాడు, నువ్వు దీన్ని ఇలా ఉపయోగించవలసి ఉంటుందని. అందుకే మాటకున్నన్ని నియమాలు శాస్త్రంలో దేనికి లేవు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. ఇన్ని నియమాలు చెప్పింది మాటకి. అలా మాట్లాడవలసి ఉంటుందని చెప్పింది. వాక్కు అగ్నిహోత్రం. అటువంటి మాట ఎవడు సక్రమంగా ఉపయోగించుకున్నాడో వాడు ఉత్తీర్ణుడవుతాడు. వాడు దేవత కావచ్చు, గురువు కావచ్చు, లేదా వచ్చే జన్మల్లో చిన్నతనం నుంచే గొప్ప అనుష్ఠాన బలం ఉన్నవాడు కావచ్చు. వాడు ఇంకా ఇంకా శాస్త్రములు చదువుకోగలిగినటువంటి మేధావి కావచ్చు. అది ఇప్పుడు చేసే అనుష్ఠానాన్ని బట్టి ఉంటుంది. గత జన్మలలో చేశావేదో, ఇప్పుడు ఒక మంచి స్థితిలోకి వచ్చావు. ఇది నిలబెట్టుకుని పైకెక్కుతావా, నిలబెట్టుకోకుండా కిందకి వెళ్ళిపోతావా, నిలబెట్టుకుని పైకెక్కి జారిపోతావా, జారిపోకుండా పైన పట్టుకుని అలాగే వదిలి ఉన్నతమైన స్థితిలోకి పెడతావా, అది నీ బుద్ధి మీద ఆధారపడుతుంది. నీ బుద్ధి అన్నప్పుడు నేను మిమ్మల్ని అని కాదు నా ఉద్దేశం. సభలో మాట్లాడేటప్పుడు నువ్వు నేను అనడం ఒక మాట ఉంటుంది కాబట్టి అనడం తప్ప మనందరికీ అని నా అన్వయం. కాబట్టి ఇది యమధర్మరాజు యొక్క భటులు చెప్పి, ఇతను గత జన్మలలో మంచి పనులు చేశాడు. మంచి పనులు చేశానన్నప్పుడు ఒక బ్రాహ్మణుడుగానే మంచి పనులు చేసిన వాడై ఉండాలనేం లేదు. ఏ వర్ణములో పుట్టాడో ఆ వర్ణములో ఆ ధర్మాన్ని అంత బాగా అనుష్ఠించాడు. కాబట్టి ఇప్పుడు అంతకన్నా మంచి ధర్మాన్ని ఇచ్చాడు. మీరు చూడండి, బాగా కష్టపడగలిగినటువంటి స్థితికి ఎప్పుడు పంపిస్తారు? వీడు ఓర్చి చేస్తాడు, వీడికి యజమాని మీద ఆ నమ్మకం ఉంది, యజమాని మీద గౌరవం ఉంది. అందుకే ఎంత కష్టపడైనా సరే ఆ పని సాధిస్తాడంటేనే ఆ పనిలో పెడతారు. కష్టంతో కూడుకున్న జీవితం బ్రాహ్మణుడి యొక్క జీవితం. సూర్యోదయాత్పూర్వం లేచి సంధ్యావందనం చేయాలి, సూర్యాస్తమయం అవుతుంటే సంధ్యావందనం చేయాలి. అన్నం తినేటప్పుడు నియమం ఉంటుంది, ఓ పడుకుంటే నియమం ఉంటుంది. తాను చదువుకోవాలి, తాను చెప్పాలి, తాను తృప్తిగా బతకాలి. అది వాడికే లేనివాడు ఎవరికి ఆదర్శంగా నిలబడగలడు? అలా నిలబడేటటువంటి జన్మలోకి పంపాలి అంటే వాడు గత జన్మలలో ఏదో చేసినవాడు అయి ఉండాలి కదా. అంత చెయ్యక్కర్లేదు లేవయ్యా అన్న వర్ణంలో పుట్టించినా అంత భక్తితోనూ నిలబడి శాస్త్రం తాన్ని ఏం చేయమందో అది చేసిన వాడి పట్ల ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఉన్నతిని కల్పిస్తాడు. కావున అన్న మాటకు అర్థం అక్కడుందా, అది మాట్లాడుతున్నారు యమధర్మరాజు భటులు. కావున అంటే ఇంగ్లీష్లో అయితే సో అంటారు. సో అన్నప్పుడు ముందేదో చర్చ జరిగిందని దాని ఉద్దేశం. అందువల్ల అని, అందువల్ల అన్నది నేను చెప్పకపోతే ఆ పద్యానికి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నేను మధ్యలోది ముందుకు తెచ్చాను అన్నాను. యమభటులకు విష్ణుభటులకి మధ్య జరిగిన సంవాదం, కానీ నేను ఆ ఇతివృత్తాన్ని ఆవిష్కరించడంలో సౌలభ్యం కోసం దాన్ని ముందుకు తెచ్చుకున్నాను. కావుననితడు భూదేవ కులమున పుట్టినాడు, కావుననితడు సత్కర్మవశమున. ఒక జన్మలో గత జన్మలలో చేసినటువంటి సత్కర్మలున్నాయి. శాస్త్రం ఎలా చేయమని చెప్పిందో అలా చేశాడు మంచి పనులు. మంచి పని చేసేటప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇక్కడ పోతుంది కంటి ముందు నష్టం, కంటి ముందు లేనిది ఉంటుందని చెప్పబడినది లాభం. నమ్మకం ఉంటే చెయ్యాలి తప్ప
నమ్మకం లేకపోతే ఇక్కడిదే సత్యం. నేను మీకు మాట చెప్తానండి, పెద్ద అయోమయం ఏం లేదు అందులో. మీ దగ్గర ఉన్న దాంట్లో కార్తీక మాసం అండి ఓ 116 దానం చేయండి, ఏమొస్తుంది దానం చేస్తే అన్నారనుకోండి. మీరు ఇప్పుడు 116 దానం చేస్తే ₹1,00,00,000 దానం చేసినట్టు దేశకాలములను బట్టి ఈశ్వరుడు స్వీకరిస్తాడు అని నేను అన్నాను అనుకోండి. మీకు ఇక్కడ తెలుస్తున్నటువంటి అనుభవం ₹116 మీకు పోతాయి. అది ఉంటే ఇంకో సుఖం అనుభవించవచ్చు. ఇప్పుడు ₹116 నా మాట నమ్మి దానం చేయాలంటే నమ్మకం ప్రధానం, శాస్త్రం మీద విశ్వాసం ప్రధానం. తర్వాత ఫలితం చెప్పిన నేను పొందిన మీరు కలుసుకుని అనుభవించవచ్చు, అనుభవించకపోవచ్చు. కానీ నమ్మకం ఉంటేనే అది చేయడం ఉంటుంది. నమ్మకానికి పూర్వులు తరించారనడానికి పురాణాలు ప్రమాణం. అవి అందుకే నేను చెప్పా, అవి కాల్పనిక కథలు కావు, ఇతిహాసములు, జరిగిన కథలు. ఆ నమ్మకం కోసం వింటారు, ఆ నమ్మకంతో జీవితాన్ని మార్చుకోవడం కోసం వింటారు తప్పించి అది కేవలం వినేసి విడిచిపెట్టేయడానికి కాదు. అందుకే సత్కర్మ అన్న మాటని అర్థం చేసుకుంటే మనసు మీద ప్రభావము పడి చేసిన కర్మ. ఏ నమ్మకం లేకుండా పెళ్ళం పోరుడుతోందని చేసిన కర్మకుండే ఫలితం బహు తక్కువ ఉంటుంది. నమ్మి చేసినటువంటిది నయా పైసా దానం కూడా చేయక్కర్లా, ఈశ్వరుడు పల్లకీ పట్టుకున్నది చాలు, గోవిందా గోవిందా అని భక్తితో చెప్పిన నామం చాలు. అందుకే సత్కర్మకి కర్మకి తేడా ఎక్కడుంటుంది అంటే మనసు పవిత్రం అవ్వడం అవ్వకపోవడం మీద ఉంటుంది. నేను పొద్దున్నే మాట్లాడుతూ అంటున్నా మా శిష్యుడితోటి, నాకు ఇచ్చిన విడిదిలో ఒక కళ్ళు సీసా తీసుకొచ్చి నేను 4 రాళ్ల మధ్యలో పెట్టి దాన్ని ఒక పూటంతా గంగోదకం పోసి అభిషేకం చేశాను. ఇప్పుడు లోపల ఉన్న పదార్థం పవిత్రం అవుతుందా? ఒక్కనాటికి అవుతుంది, అది కల్లే. లోపల గంగాజలం ఉంది, పైన 3 కడవల కళ్ళు పోశారు తెలియక. ఇప్పుడు నేను అయ్యయ్యో లోపల గంగాజలం ఉందర్రా అని చెప్పి ఆ సీసా తీసి అందులో ఒక్క చుక్క కళ్ళు వెళ్ళలేదు, మూత పెట్టింది కాబట్టి. ఇప్పుడు నేను ఆ మూత తీసి చేయి తుడుచుకుని చేతిలోకి పుచ్చుకుని గంగ లోపలికి పుచ్చుకున్నాను. గంగ శక్తి మారుతుందా నన్ను రక్షించడంలో? మారదు. గంగతో అభిషేకం చేసినా కళ్ళు మారదు, గంగ లోపలుండగా పైన కళ్ళు పడినా గంగ మారదు. లోపల మనసు ప్రభావితమైన నాడు వినడం చేత మనసు ప్రభావితమైందనుకోండి, అది సత్కర్మ, దాని ఎందుకు విశ్వాసం ఉంటుంది. ఇది నన్ను రక్షించి తీరుతుంది, ఇక్కడ నా దగ్గర 116 ఉంటే ఎలా ఖర్చు పెడతానో అలా నేను చేసిన దానం నన్ను రక్షిస్తుంది. అసలు నేను అందుకే పుట్టాను, చెయ్యాలి, నేను మనుష్యుణ్ణి, దాచుకోవడానికి కాదు. ఇది శాస్త్రమునందు ప్రమాణ బుద్ధి చేత వస్తుంది, గురువాక్య శ్రవణము చేత వస్తుంది. లోభము విరగడానికి కారణం ఆ రెండే. లోభం పుట్టడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. మీరు డబ్బులు ఇందుకు దాచుకోవాలని కామక్రోధ లోభమదమోహమాత్సర్యములు ఏర్పడడానికి శిక్షణా కేంద్రములు అక్కర్లేదు, తమంత తాముగా వస్తాయి. విరిగిపోవడానికి ప్రబోధాలు అవసరం అవుతాయి, శాస్త్రం అవసరం అవుతుంది. కాబట్టి కావుననితడు సత్కర్మవశమున అంటే గత జన్మలలో మనస్సులోకి బాగా ప్రభావితమయ్యేటట్టుగా నమ్మాడు, విశ్వాసంతో నమ్మి చేశాడు చేసిన పని. ఎందుకైనా మంచి చేస్తే గొడవ వదిలిపోతుంది, ఓ అగరత్తు తిప్పి వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుంది, వాడు అడ్డుపడితే మళ్ళీ మీరు అగరత్తు కూడా చూపించరు, అందుకే ఆ పని అవ్వలేదంటుంది. అది ఎందుకు వచ్చిన గొడవ, అగరత్తు చూపించి వెళ్ళిపోతే అయిపోతుందని స్నానం గదిలోంచే తువ్వాలు కట్టుకుని వచ్చి అగరత్తు తిప్పి వెళ్ళిపోయేటటువంటి భక్తి కర్మ. నమ్మి పంచ కట్టుకుని గోచి పోసి కూర్చుని 10 నిమిషాలైనా పూజ చేసి వెళ్ళింది సత్కర్మ. అప్పుడు కూడా ఎవరి కోసమో కూర్చున్నది కాదు, లోపల నమ్మి చేస్తే. కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు, అందుకు పుట్టాడు బ్రాహ్మణ కులంలో. ఇప్పుడు అలా పుడితే ఏమైంది? అసలు పుడుతూనే శాస్త్రం మీద నమ్మకం అబ్బాలి. అబ్బింది కాబట్టి జీవితంలో మొట్టమొదటిది ఏది అంటే కాలమునందు ఆరాధన నడవాలి. సూర్యోదయం సంధ్యావందనంతో ప్రారంభం, సూర్యాస్తమయం సంధ్యావందనంతో పరిసమాప్తి. పడుకుంటున్నావు 11 మాటలు శివనామం, నిద్ర లేచావు 3 మాటలు హరినామం, ఖాళీ దొరికింది భగవత్ సంబంధమైన గ్రంథపఠనం, అంతకన్నా అవకాశం దొరికింది ధ్యానం చేసుకోవడం, పరోపకారం, సాత్వికమైనటువంటి బుద్ధితో జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితి అంకురించింది. అన్నీ అటువంటివే అబ్బుతాయి. ఆయనకి ఎవడు ఇంకొకలా పెట్టాడు, సాత్వికమైన ఆహారమే పెడతాడు. అందుకని ఇతడు బ్రాహ్మణుడిగా పుట్టాడు. కావుననితడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టినవాడు ఏమైనా పాడైపోయాడు అనుకుంటున్నారా? శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. అజామీళుడు అనేటప్పటికీ కేవలం పాడైపోయినవాడు అని చెప్తే అసలు అది అజామీలోపాఖ్యానం కానే కాదు. పైనుంచి జారాలంటే పైకి ఎక్కినవాడు ముందు.
అందుకని శాంతుడై, శాంతి అన్న మాటకు అర్థం ఏమిటంటే తృప్తి. ఎప్పుడు ఆయన ఎక్కడున్నాడో అక్కడ తాను ఉద్వేగం లేకుండా ఉంటాడు. ఆయన ఉన్న చోట ఉన్నవాళ్ళు కూడా అజామీళుడు అనేటప్పటికీ కేవలం పాడైపోయినవాడు అని చెప్తే అసలు అది అజామీళోపాఖ్యానం కానే కాదు. పైనుంచి జారాలంటే పైకెక్కినవాడు ముందు. అందుకని శాంతుడై, శాంతి అన్న మాటకు అర్థం ఏమిటంటే తృప్తి. ఎప్పుడు ఆయన ఎక్కడున్నాడో అక్కడ తాను ఉద్వేగం లేకుండా ఉంటాడు. ఆయన ఉన్న చోట ఉన్నవాళ్ళు కూడా ఉద్వేగం లేకుండా ఉంటారు. ఎందుకో తెలుసా? దానికి ఒక లక్షణం ఉంటుంది, తరంగములను ఉంటాయి. అందుకే సత్పురుషులు ఉన్నటువంటి ప్రదేశాలలో శాంతి తరంగాలు ఉంటాయి. అందుకే